రీసెంట్ గా సముద్రంలో ఒక భారీ సీ మాన్స్టర్ లాంటి ఆకారం కనిపించిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ సీ మాన్స్టర్ పేరే లెవియథాన్. అసలు దాని బ్యాక్ స్టోరీ ఏంటి? ఈ లెవియథాన్ అనేది ఒక మైథలాజికల్ క్రియేచర్ అండ్ అలాగే ఇది భూమి మీదే అతి పెద్ద సీ మాన్స్టర్. దీనికోసం గ్రీక్ మైథాలజీలోను, జూయిష్ బుక్స్ లోను, మన పురాణాల్లోను అండ్ మెయిన్ గా అయితే బైబిల్లో ఈ భారీ సీ మాన్స్టర్ అయిన లెవియథాన్ కోసం మెన్షన్ చేశారు. బైబిల్లో ఈ రెఫరెన్సెస్ లో అయితే ఈ లెవియథాన్ అనే ఈ సీ మాన్స్టర్ ని దేవుడు సృష్టించినట్టు, అందులోనూ ఆడ మగ సృష్టించిన తర్వాత ఆ భారీ సీ మాన్స్టర్స్ ఒకదానితో ఒకటి కలిస్తే వాటి సంతతి అనేది ఉత్పత్తి చేస్తాయని, సో ఆ రెండాటిలో మగ లెవియథాన్ని చంపి దాన్ని ఎడారివాసులకి ఆహారంగా దేవుడు పెట్టాడని రాసి ఉంది. అండ్ అంతేకాకుండా ఆ భారీ జంతువు అనేది తన నోటితో నిప్పులను కక్కుతాయని, నిమిషాల్లో ఈ ప్రపంచాన్ని చుట్టేంత భారీగా ఉండేవని బైబిల్లో రాయబడింది. సో ఎప్పుడైతే ఈ ప్రపంచంలో పాపం అనేది ఎక్కువైపోతుందో అప్పుడు దేవుడు ఈ ప్రపంచం అంతం చేయమని చెప్పాడని జూయిష్ మైథాలజీ బుక్స్ లో ఉంది. ఇప్పుడు ఉన్న ఈ తెలుగు ట్రాన్స్లేటెడ్ బైబిల్స్ లో అయితే ఈ లెవియథాన్ అనే ఈ సీ మాన్స్టర్ ని ఒక భారీ ముసలిగా వర్ణించారు. కానీ యాక్చువల్ గా అయితే ఇది ఒక భారీ స్నేక్ అని ఒరిజినల్ బైబిల్స్ లో దీనికోసం వర్ణించారు. అయితే ఈ లెవియథాన్ అనే ఈ భారీ సీ మాన్స్టర్ అనేది నిజంగా ఉందా లేదా అనే విషయానికి వస్తే కనుక ఎవరికి ఆన్సర్ పర్ఫెక్ట్ గా తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు మన సైంటిస్టులు కేవలం సముద్రాన్ని 5% మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు. ఇంకా రిమైనింగ్ 95% కూడా మిస్టరీగానే ఉండిపోయింది. అయితే సముద్రంలో వింత వింత చేపలు సంఘటనలను చోటు చేసుకోవడం వల్ల ఇది అంతానికి నాంది ఏమో అని, లెవియథాన్ నిద్ర లేచిందేమో అని చాలా రూమర్స్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో అనేది కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.